సైనస్‌కి చిన్న సర్జరీ చేయించుకొని ఒక నెల రోజుల పాటు హైదరాబాద్‌లో రెస్ట్ తీసుకొనొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ కార్యాలయంలో తాజాగా మాట్లాడిన మాటలు తెలుగులోని కాకుండా కొన్ని ఇంగ్లీష్ మీడియాకి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్స్‌లో వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేస్తూ ఉంటే, ఆయన మాటలు తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి పోస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఆయన ఏమన్నాడు, అభిమానులు బలంగా షేక్ హ్యాండ్ ఇస్తే లాగి లాగి పెట్టారు. ఏకంగా నా భుజం ఏదైతే ఉందో భుజం టీర్ అనేది పూర్తిగా దెబ్బతినిపోయింది. వాస్తవానికి నేను చాలా ఫిట్ కాబట్టి చాలా తట్టుకొని నిలబడాను. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. 2.5 సంవత్సరాల నుంచి ఈ నొప్పితో ఈ విధంగా ఎలా ఉండగలిగారు మీరు ఇంత భుజాల దగ్గర మొత్తం టీర్స్ తోటి అని డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నేను చాలా ఫిట్ కాబట్టి తట్టుకోగలిగాను. అభిమానులు ప్రేమతో నా భుజం తెగిపోయింది అని చెప్పి సైనస్ వల్ల నా చూపు కూడా మందగించిపోయింది. ఇట్లా చాలానే మాట్లాడారు పాపం. అయితే దాన్ని కొన్ని ఇంగ్లీష్ మీడియాలు కూడా దాన్ని ఇంగ్లీష్లో పోస్ట్ చేస్తే దాని కింద కొందరు జాతీయ స్థాయిలో అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈయన చెప్పిన సమస్యలు మళ్ళీ మేము 5.5 సంవత్సరాల ఎంబీబీఎస్ పుస్తకాలను తిరగేయాల్సి వస్తుంది. ఒక డాక్టర్ పెట్టారు, డాక్టర్ సంజోజ్ అట, ప్లాస్టిక్ సర్జరీ స్పెషలిస్ట్ అట. ఆయన ఒక కమెంట్ పెట్టారు చూడండి, సైనస్ ఈజ్ రిలేటెడ్ టు ద నోస్, ఈజ్ దేర్ ఏ రిలేషన్షిప్ విత్ ఐస్ అండ్ షోల్డర్ టేర్ అట, షోల్డర్ సరౌండెడ్ బై బల్కీ రొటేటర్ కఫ్ మజిల్స్, వాట్ ఈజ్ ఇట్ ఏ 200 kg ఫ్యాన్ పుల్లింగ్ హిమ్. 200 kgల బరువున్న ఒక ఫ్యాను చేయి బట్టి లాగిన, గుంజిన, మడత పెట్టిన దానికి ఏమీ కాదు. మరి ఒక ఫ్యాన్ షేక్ హ్యాండ్ ఇచ్చి లాగితే ఊడిపోయిందా అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఐఎమ్ ఆస్కింగ్ మై సెల్ఫ్ ఇన్ మై మైండ్ అండ్ క్వశ్చనింగ్ మై 5.5 years ఆఫ్ ఎంబీబీఎస్ అట. జాగ్రత్త డాక్టర్ గారు, పిచ్చోలు అయిపోతారు మీరు, ఇవన్నీ సీరియస్గా తీసుకోకండి స్వామి. చాలామంది ఇంకో డాక్టర్ చూడు, యాజ్ ఎ ఫిజిషియన్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ సైనస్ కాజెస్ లాంగ్ డిస్టెన్స్ విజన్ డిస్టర్బెన్సెస్. ఫస్ట్ టైం హియరింగ్ ఇట్ నా చరిత్రలో ఫస్ట్ టైం వింటున్నాను, నా డాక్టర్ చరిత్రలో అంట. హీఈస్ ఏ ఓల్డర్ దెన్ మీ కన్సిడరింగ్ హిస్ సపోజ్ ఫిట్నెస్ ట్రైనింగ్ అండ్ రీసెంట్ అక్వజిషన్ ఆఫ్ యాన్. అంటే నా 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 మెడికల్ చరిత్రలో ఫస్ట్ టైం వింటూ ఉన్నా ఈయన చెబుతున్న మాటలని. ఇంకా చాలామంది ఇట్లానే ఆశ్చర్యపోతూ ఉన్నారు. నిజంగానే అసలు చిన్నపాటి ఆరోగ్య సమస్యను కూడా రాజకీయానికి అభిమానులకు ముడిపెట్టేసి మీరు లాగితేనే పోయింది. మిమ్మల్ని నమ్మి పోటీ చేశా, నన్ను ఓడగొట్టారు. మిమ్మల్ని నమ్మి పోటీ చేశా, 2 చోట్ల ఓడిపోయా. మిమ్మల్ని నమ్మే నాశనం అయ్యా. ఇప్పుడేమో ఊర్లో పెళ్ళి కుక్కల హడావిడిలాగా నన్ను ఒంటరిగా పోటీ చేయమంటారు. మీరే నా షోల్డర్ ఎరగొట్టేశారు, మీరే చేతులు బట్టి లాగేశారు. అంతా వాళ్ళే మొత్తం అంతా కనుక అభిమానులేనా? అభిమానులు చేతులు బట్టి లాగితే షోల్డర్లు ఊడిపోయేటట్లయితే నా తెలిసి ఈయన తిరిగేది ఎప్పుడు? అభిమానులు నేను కలవంగానే మనం ఎప్పుడైనా చూసామా చేతులు బట్టి? ఇట్లా చాలా తక్కువ. ఇట్లనే ఇదే నిజమైతే అటు చంద్రబాబు నాయుడు గారైనా ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఎందుకు మధ్యలో ఇవ్వగలమని చెప్పి పాదయాత్ర చేసినటువంటి మధ్యలో నారా లోకేష్ గారైనా వీళ్ళకి లాగితే ఇంకా పీసులు అయిపోయాడు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పాదయాత్ర, జనంలోకి వెళ్ళడం, ఆ మాస్ క్రౌడు, ఆయన మీద పడిపోవడం, ఇట్లా చూస్తే జగన్ గారు ఇంక అంతే ఒక చెయ్యి ఏలు అక్కడ ఇక్కడ ఇట్లా ఏలబడిపోవాలేమో. ఇంకా ఈయన చెప్పిన మెడికల్ మిరాకిల్ అన్నీ వాళ్ళ విషయంలో జరిగితే. సరే, ప్రతిదీ సింపతికి ఏమాడడంలో సారు ఎక్స్పర్ట్ కాబట్టి బ్రహ్మాండంగా వంట అయితే వండేశారు. ఇంకా అంతే, అటు చప్పట్లు కొట్టినటువంటి అభిమానులకు తెలియాలి వంట టేస్ట్ ఎట్లుందో ఏమో.